సారీ పిన్ని గారు. ఏంటి సారీ? మమ్మల్ని ఇలా అవమానించడానికేనా ఇక్కడికి మీరు పిలిచింది? అయ్యో అలా అంటున్నావేంటి? నేనేమైనా కావాలని తగిలానా? అక్షింతలు తెద్దామని వెళ్తుంటే పొరపాటున తగిలాను. దానికే ఇలా కోప్పడాలా? పొరపాటున ఎలా తగులుతుంది? మీరంతా ప్లాంట్ గానే ఇలా చేశారు. ఒకవేళ మా అమ్మ కింద పడిపోయి తనకేమైనా అయ్యుంటే? మా కుటుంబానికి మీకు పడదని నాకు అర్థమైంది. ఇంటికొచ్చి మరీ పిలిచి మంచి వాళ్ళగా యాడ్ చేసి ఇక్కడికొచ్చాక ఇలా బిహేవ్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు జయ? తను పొరపాటున తగిలని చెప్తుంది కదా. నీకేం తెలియదు, నువ్వు ఊరుకోమా. నీ మంచితనాన్ని వీళ్ళు చులకనగా తీసుకుంటున్నారు. నాన్నని కూడా ఫార్మాలిటీకే పిలిచారు. కానీ ఆయనకివ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. నేనన్నీ గమనిస్తున్నాను. చూడండి అత్తయ్య, ఈ అమ్మాయి కావాలని గొడవ చేస్తుంది. ఫంక్షన్ చెడగొట్టాలని ఇంటి దగ్గరే ప్లాన్ చేసుకొని వచ్చినట్టున్నారు. అసలు పిలవగానే రావడం మా తప్పు. చాలా ఆపు. నువ్వు చిన్న పిల్లవని ఊరుకుంటుంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావేంటి? ఈ ఇంటికి ఒక గౌరవం ఉంది. ఇంటికి పిలిచి అవమానించేంత సంస్కారం లేని మనుషులం కాదు. చూసారా, ఇది వీళ్ళ ఒరిజినాలిటీ. నిన్ను ఎవరు ఆవేశపడకండి. జయతో నేను మాట్లాడతాను. నాకు కష్టంగా అనిపించినా మీ ఇష్ట ప్రకారమే జరిగింది కదా. ఇంతసేపు ఉన్నావు. ఇంకొక 10 నిమిషాలుండి భోంచేసి వెళ్ళుంటే వాళ్ళ మనసుకి ఎంత తృప్తిగా ఉండేది. సుధా, నేనిక్కడి వరకు రావడం, ఈ మనుషుల ముందు ఎంతసేపు సహనంగా ఉండటమే గొప్ప విషయం. అయినా ఈ ఇంటి భోజనం తింటానని నువ్వెలా అనుకున్నావు? ఒకరి ఇంటి ఉప్పు తింటే వాళ్ళకి రుణపడి ఉండాలి. ఈ ఇంటికి రుణపడి ఉండటం నాకిష్టం లేదు. అంతేలేండి, అన్ని మీకు నచ్చినట్టుగా జరగాలి. ఎదుటి వాళ్ళ గురించి మీరెందుకు ఆలోచిస్తారు? అమ్మా, నువ్వు వీళ్ళ కోసం నాన్నగారిని అపోజ్ చేయడం ఏంటి? వాళ్ళకింత విలువివ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అయినా మనకేం తక్కువని వాళ్ళ కోసం తగ్గుండడానికి? మన స్టేటస్, మన డిగ్నిటీ మనకున్నాయి కదా. జయ, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఇన్వాల్వ్ కాకూడదన్న సెన్స్ లేదా నీకు? అసలు నువ్వు నా కూతురువేనా అన్న అనుమానం నాకు కలుగుతుంది. నాలో ఉండే ఏ క్వాలిటీసు నీలో కనబడడం లేదు. ఇంతకాలం నువ్వు అనాథాశ్రమంలో పెరుగుండొచ్చు, కానీ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ ప్రవర్తన ఇలా ఉండకూడదు. రేపొకసారి మనం కూర్చుని 1 to 1 డిస్కస్ చేద్దాం. నువ్వు ఎక్కడ పెరిగావు, ఎక్కడ చదివావు, నీ గతం గురించి నాకు పూర్తిగా తెలియాలి. నాన్నగారు, నేను మీ కూతుర్ని. జయ, నాన్నగారు ఏదో కోపంలో మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళి కారులో కూర్చో.
ఏంటండి మీరు అమ్మాయితో అలాగనే మాట్లాడేది? తను ఫీల్ అవదా? మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరు లేకుండా తను పెరిగింది. మనమే చిన్నగా దారిలోకి తెచ్చుకోవాలి. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఫంక్షనింగ్ బాగా జరిగింది సార్. ప్రీతి కూడా చాలా హ్యాపీగా ఉంది. కానీ మధ్యలో జయ గొడవ చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది. అసలు ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చేమో సడన్ గా అంత గొడవ చేసింది. తను వాంటెడ్ గానే క్రియేట్ చేసింది. అసలు తన బిహేవియర్ చూస్తుంటే మామయ్య సుదత్తల కూతురే కాదనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పాబా. ఆ గుంటతో అసలు సొదమ్మ కూతురే కాదు. అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్తున్నావు? తన బిహేవియర్ చూస్తే ఎవరికైనా ఆ డౌటే వస్తుంది బ్రో. రైట్. ఆల్రెడీ రుద్ర కూడా డౌట్ స్టార్ట్ అయి ఉంటుంది. ఆ నీకొచ్చిన డౌట్ నాకు వచ్చినది బావా. నువ్వు కూడా అదే మాట అనేసరికి ఖచ్చితంగా ఆ గుంటతో కూతురు కాదని అనిపించింది. అందుకే అలాగా అన్నాను. ఏదేమైనా తన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఆ విశ్వనాథ్ కూడా జయ మీద డౌట్ పడుతున్నారంట. తన గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాడంట. వాట్? ఆ విశ్వనాథ్ సామాన్యుడు కాదు. జై గురించి నిజాలు తెలుసుకుంటాడు. ఎలాగ తెలుసుకోవాలి బా? అసలు ఆ అమ్మాయి ఎవరో ఏటో, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపిస్తే వచ్చింది, అవన్నీ నువ్వే కనిపెట్టాలి కదేటి. పోనీ ఆ అమ్మాయిని అట్టుకుని నిలదీసేత్తా? ఆ అమ్మాయిని డైరెక్ట్ గా అడిగితే డెఫినెట్ గా నిజం చెప్పదు. మేబీ బెదిరించి పోలీసుల పేరు చెప్తే ఆ జయ నిజం చెప్పేస్తుందేమో బ్రో. అప్పుడు మన పరిస్థితి ఏంటి? నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను. ఈషిక, అనవసరంగా టెన్షన్ పెట్టకు. జయ అంత ఇన్నోసెంట్ ఏం కాదు. తను తెలివిగా మేనేజ్ చేస్తుంది. ఎంత తెలివిగా మేనేజింగ్ చేసినా ఏదో ఒక చోట తప్పు చేసే ఉంటుంది.